హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈరోజు ఏంటంటే అసలు సబుదానా సేమియా పాయసం చేద్దామని అనుకుంటున్నాను. అంటే పిల్లలకి కొంచెం మౌత్ ఇన్ఫెక్షన్లా వచ్చేసింది అనమాట. సో వాళ్ళు కారంగా ఏం తినలేకపోతున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం సబుదానా పాయసం అయితే వాళ్ళు చాలా ఇష్టం అనమాట. సో అదే చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తున్నానో నా స్టైల్లో నేను చేసేది సో మీతో నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో నా గెటప్ని చూసి జడుచుకోకండి. ఇంట్లో ఉంటే మన గెటప్ ఇలానే ఉంటుంది. సో తర్వాత వచ్చి నేను ఇప్పుడు కిచెన్లో ఉన్నాను. రెగ్యులర్గా ఎడిటింగ్ వీడియోస్ ఏం చేస్తాంలే బోరింగ్గా అని చెప్పేసి ఈరోజు నార్మల్గా నేను ఎలా అయితే చేస్తున్నానో ఒరిజినల్ సౌండ్స్తో అయితే నేను ఈ వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అసలు నచ్చిందో లేదో నాకు తెలియాలి కాబట్టి సో మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఈలోపు మన కడాయి అయితే వేడవుతుందన్నమాట. దాని వరకు నెయ్యి వేసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకుందామని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఈ నెయ్యి అనేది కరిగిపోతుంది కదా. సో నేనైతే ఇక్కడ కాజు, బాదం అలాగే కిస్మిస్ 3 తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి మీకు చెప్దామని అనుకుంటున్నాను. సో ఇవైతే డిమార్ట్లో తీసుకొచ్చారనమాట, డ్రైడ్ క్రాన్బెర్రీస్ అని చెప్పేసి. సో ఇవి నేను ఇందులో వేసేసి పెట్టేద్దామని అనుకుంటున్నాను, కిస్మిస్లా అయిపోతుందేమో అని చెప్పేసి. సో ఇవి నార్మల్గా పెడుతుంటే పిల్లలు తినట్లేదండి. సో ఎందుకో నాకు కూడా నచ్చలేదు నార్మల్గా. సో ఇదైతే గీలో ఫ్రై చేసేస్తున్నాను. సో ఇవి ఫ్రై చేయొచ్చో లేదో కూడా నాకు తెలీదు, ప్రస్తుతానికి అయితే వేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి, నెక్స్ట్ టైం నుంచి యూస్ చేయడం మానేస్తాను అలా. సో ఇప్పుడు ప్యాన్ అయితే వేడైపోయింది, మనం వేసిన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇందులోకి ఫస్ట్ నేనైతే కాజు వేస్తున్నాను. సో కాజుని అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాను బాదం. సో దీన్ని కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా నేను ఇప్పుడు చూపించాను కదా క్రాన్బెర్రీస్ అని చెప్పేసి, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా వేస్తాను. అవి కూడా మాడిపోతాయేమో, కొంచెమే వేస్తానండి, మళ్ళీ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో అందుకని చెప్పి కొంచెమే తీసుకున్నాను. సో ఇంకా ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇందులోకి నేను ఈ కిస్మిస్ని అలాగే క్రాన్బెర్రీస్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాం ఫుల్గా. బాగా స్టార్టింగ్ ఎప్పుడు కూడా వేసుకోకూడదండి, వేసుకుంటే మాత్రం మాడు అదొకలా ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా తర్వాత వేసాను. సో ఇవి అన్నీ కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంకాసేపు ఉంటే జీడిపప్పు మాడిపోతుంది కూడా. సో అలా ఉండడం కోసం నేనైతే ఇవి పక్కకు తీసేసాను, తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత నేను ముందుగా 1 కప్ వరకు సబుదానాన్ని అయితే తీసుకొని నానబెట్టేసుకున్నానండి ఇలా. సో ఇదైతే నేను ముందుగానే నానబెట్టుకున్నా ఒక 2 అవర్స్ ముందనమాట. సో ఇది చూడండి చాలా మెత్తగా నానిపోయింది. దీన్ని అయితే అమ్మో గిన్నె మాడిపోతుంది. సో ఇది ఇలానే హాఫ్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో హాఫ్ వరకు ఉంది. ఇదైతే నేను పొగలు వచ్చేస్తుంది వేసేయాలి. సో ఇదైతే హాఫ్ కప్ తీసుకున్నానండి నేను, అదే సేమియా. ఇది అని చెప్తున్నాను ఏంటా అనుకోండి, సేమియా, ఓకేనా? ఇది వేసాను. సో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్నాను కదా, సో ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసి ఒకసారి ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రై చేసేయాలి.
ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకు బయట అనేది కలర్ వచ్చేస్తుంది, కాకపోతే లోపల వరకు అనేది ఫ్రై అవ్వదన్నమాట. సో ఇలా నీట్గా చక్కగా రోస్ట్ చేసేసుకోండి నెయ్యిలో. నెయ్యి ఈ పాయసాలు చేసేటప్పుడు నెయ్యి అనేది ఎక్కువగా పట్టదండి, అదొక ప్లస్ పాయింట్. నెయ్యి చాలా ఎక్కువగా చాలామంది తినాలని అనుకోరు. సో అలాంటి వాళ్ళకి పాయసం బాగుంటుంది రెసిపీ. స్వీట్స్లో కానీ ఇంకా కొన్ని పరమాన్నం ఇంకా అలాంటివి మనం చేసినప్పుడు కొంచెం నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది. సో నెయ్యిని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు అవి తినాలని ఎక్కువగా అనుకోరు కదా. సో పాయసం ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి అయితే. ఓకేనా? సో ఇదైతే చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే నేను నానబెట్టుకున్న సబ్దానా కూడా వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేస్తాను అన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి నెయ్యి ఫ్లేవర్లో ఫ్రై చేసేస్తే బాగుంటుందండి. సో ఇలా ఫ్రై చేసేయండి మొత్తం కూడా. ఎక్కువగా ఫ్రై అంటే అవసరం లేదు సబ్దానా వేసిన తర్వాత. సో ఇలా లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇక్కడ 1/2 కప్ వరకు సేమియా తీసుకున్నాను. అలాగే ఇది కూడా 1 కప్ కంటే తక్కువ, 1/2 కప్ కంటే ఎక్కువ సబ్దానా తీసుకున్నాను కదా. సో దీంతో వాటర్ని అయితే నేను 3 కప్స్ వరకు ఇప్పుడు వేసేసుకుంటాను ఇందులో. సో ఫస్ట్ అయితే ఒక్కొక్క పాలు కప్ వేసేసాను. తర్వాత ఇంకొక 2 కప్స్ కూడా వేసేస్తాను. సో ఇంకొక 1 కప్, అలాగే ఇంకొక 1/2 కప్ వచ్చిందండి. సరే పాలు వేసినప్పుడు అడ్జస్ట్ చేస్తాను. సో ఇలా మొత్తం అంతా కూడా వేసేసాను అన్నమాట. సో కొంచెం బాగా మరగాలండి. సో ఇది ఇలా బాగా మరుగుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇవేంటా అని అనుకోకండి, ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం లైట్గా మాడొచ్చేసింది కదా. సో అదేనండి, అదేం కాదు యాక్చువల్గా. సో ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా చాలా బాగా చక్కగా ఇలా ఉడికిపోయిందన్నమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మనకి వచ్చేసింది అన్నమాట. సో ఇదే టైంలో నేనైతే షుగర్ 1 కప్ అయితే తీసుకుంటున్నానండి. అంటే 1 ml ఉంటాయి కదా. సో 250 ml అనమాట. దానికి ఫుల్గా అయితే తీసుకోవట్లేదు, కొంచెం తక్కువే వేస్తున్నాను. మళ్ళీ పిల్లలకి ఎక్కువ తింటే దగ్గు వచ్చేస్తుంది అని చెప్పేసి షుగర్ అయితే కొంచెం లిటిల్ బిట్ తక్కువగానే వేస్తున్నాను. సో అవైతే మనకు బాయిల్ అయిపోయి కాబట్టి షుగర్ని అయితే నేను వేసేసాను. చూసుకోండి, ఎప్పుడైనా కూడా మనం షుగర్ వేసేటప్పుడు అవి బాగా బాయిల్ అయ్యాయా లేదో ఒకసారి చూసుకోండి. మళ్ళీ షుగర్ వేసిన తర్వాత కొద్దిగా అంతగా అవి ఉడకదు అన్నమాట. సో అందుకని చెప్పేసి చూసుకొని షుగర్ వేసుకోండి తర్వాత. సో షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత అప్పుడైతే నేను పాలు అనేవి యాడ్ చేస్తాను అన్నమాట. షుగర్ కొంచెం ఇలా క్రిస్టల్స్ లాగా చిన్నగా ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడైతే నేను యాడ్ చేయను. సో అదంతా బాగా కరిగిపోవాలన్నమాట. సో ఇలా బాగా కరిగిపోయినంత వరకు కలుపుకుంటూ నీట్గా మిక్స్ చేసేయండి, సరేనా? తర్వాత నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. సో మేబీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క కామెంట్స్ అలాగే లైక్ ఏదో ఒకటి చేయండి. సో ఇలా చెప్తున్నాను, ఏంటి అమ్మాయి ఎప్పుడు ఇలానే చెప్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. మా కష్టం ఉంటుంది కదండి. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో, అసలు నచ్చుతున్నాయో లేదో మాకు కూడా తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. సో ఇలా చెప్తున్నందుకు తప్పుగా అయితే ఏం అనుకోకండి.
సో చూసారు కదా పంచదార అంతా చక్కగా ఉడికిపోయింది. నాకైతే ఇక్కడ క్రిస్టల్స్ లాగా అయితే ఏం లేదు. 2 మినిట్స్కే షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది. సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను పాలను అయితే బాయిల్ చేసుకున్నాను కదా, సో ఇదైతే 1 కప్ వచ్చిందనమాట. సో ఇందులో వేసేస్తున్నాను. ఇదైతే సరిపోద్దో లేదో నాకు తెలీదు, బట్ ఓకే, ఎక్కువసేపు ఉంచాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది మొత్తం కూడా వేసేసాను అనమాట. సో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. చూడండి, నాకైతే ఇలా ఇందాక మాడలాగా వచ్చింది కదా, సో బ్లాకిష్గా వచ్చిందనమాట ఇలా మాడు. సో నేను ఇదైతే తీసేస్తాను. మళ్ళీ ఏంటి ఇవి జీలకర్ర వేసావా ఇందులో అని అడుగుతారు. ఆవాలు జీలకర్ర అవేవి అంతగా వాళ్ళు తినరు అనమాట. సో ఇప్పుడైతే నేను యాలకుల పౌడర్ ఉంటుంది కదా, సో యాలకుల పొడిని అయితే నేను వేసేస్తున్నాను. కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసేసాను అనమాట. ఓకేనా, స్వీట్స్ అంటే యాలకుల పొడి తప్పనిసరి కదా, సో అది వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇలా చూసారు కదా, టెక్స్చర్ అయితే మనకి ముందుగానే కనిపిస్తుంది. ఇది ఇలా క్వాంటిటీస్గా ప్రకారంగా చేస్తే ఇది చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది చిక్కపడదండి. ఇలా పల్చగా చల్లారిపోయిన తర్వాత కూడా మనం తినడానికి బాగుంటుందన్నమాట. సో మనం కొలతలు లేకుండా మామూలుగా వేసేస్తూ ఉంటాం కదా అంచనా ప్రకారంగా. సో అలా కాకుండా ఇలా కొలతలతో ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు పెళ్ళైన కొత్తలో. సో తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట. సో పెళ్ళైన కొత్తలో అసలు వంటలే రావు యాక్చువల్గా నాకు. సో ఇప్పుడు పర్లేదు, ఓకే, ఒక 7-8 ఇయర్స్ నుంచి కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేసిందనమాట వంటలు. ఓకేనా, సో పాయసం అనేది పల్చగా ఇలా ఉండేటట్టుగా చూసుకోండి. పాలు అనేవి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. మనకి పక్కన మనం బాయిల్ చేసుకుంటాం కదా, సో ఆ టైంలోనే పాలు బాయిల్ అవ్వాలి. సో ఎక్కువసేపు ఇలా ఉంచుకోవద్దు, పాలు మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో పాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసేయండి. సో అంతేనండి, పర్ఫెక్ట్ సేమియా ఖీర్ పాయసం రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.